ఈరోజు ఈ పిల్లాడు కూడా నాతో పాటు వస్తున్నారు. నీ పేరు? శ్రీ దుర్గా అఖిలేష్ యాదవ్. ఓకే, మనం ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము. చూడండి, ఇదే ఎంట్రన్స్. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మనం బెలూన్ కేవ్స్కి వచ్చామని. దీని మెయిన్ గేట్ ఆపోజిట్లోనే ఈ బాబు హోటల్ ఉంది. వీళ్ళ అమ్మగారు నాతో పాటు తీసుకెళ్ళమని చెప్పారు. నేను ఈ హోటల్లో మొబైల్ ఛార్జ్ చేసుకునేటప్పుడు వీళ్ళు పరిచయం అయ్యారు. సరేనా, అన్నీ చూపిల్ల. మరి నువ్వు అన్నీ చూపిస్తేనే వీడియోలో పడతావు. సరే పదమ్మా. బయటనే తీసుకో. సరే పదమ్మా. ఈ బాబు వీడియోలో పడడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. బెలూన్ గుహలు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో తాడిపత్రి సమీపంలో ఉన్నాయి. భారతదేశంలోనే 2వ అతిపెద్ద సహజ గుహలు. ఈ గుహలు పురాతన కాలంలో జైన, బౌద్ధ సన్యాసులు ధ్యానం కోసం వాడిన స్థలంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ 4500 BCE నాటి ప్రాచీన అవశేషాలు లభించాయి. వాటిలో కొన్ని అనంతపురం మ్యూజియంలో ప్రదర్శించబడుతున్నాయి. ఈ పిల్లాడు నాతో టికెట్కి అమౌంట్ అడిగితే ఇవ్వద్దని చెప్తున్నాడు. స్టార్టింగ్లో కొంచెం కేర్లెస్గా తీసుకున్నాను, తర్వాతే నాకు అర్థమైంది. అరే టికెట్ లేదా? ఫ్రీనా? తెలిసిన వాళ్ళేనా? ఓకే ఓకే. ఇక్కడ స్టార్టింగ్లో టికెట్కి ఛార్జెస్ ఉంటాయి. ఈచ్ పర్సన్కి 70 రూపీస్ ఉంటుంది. అలానే పిల్లలకి 20 రూపీస్ తగ్గుతుంది. వీడియోస్ తీసుకోవడానికి కూడా ఛార్జ్ చేస్తారు. ఈ పిల్లాడికి తెలిసిన వాళ్ళు ఉండడంతో నన్ను డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్తున్నాడు. కానీ మీరు మాత్రం అలా చేయకండి. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళండి, లేకుంటే బయటతో వేస్తారు. మేమిద్దరమే. ఓకే, థ్యాంక్స్. మీరు రికార్డ్ చేస్తున్నారా? దానికి ఛార్జెస్ ఉంటాయని చెప్పారు. తర్వాత బాబు మా అన్నయ్య అని చెప్పడంతో ఆయన తొందరగా వచ్చేయండి అని పంపించేశారు. స్టార్టింగ్ నుండి ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తానా అని ఆలోచిస్తున్నాను. లోపలికి వెళ్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ పిల్లాడు నన్ను ఫ్రీగా లోపలికి తీసుకెళ్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవి సుమారు 3229 మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. ఈ గుహలు లక్షల ఏళ్ల క్రితం కొండలైన నీటి ద్వారా తయారైన గుండ్రపు రాయిలలో ఏర్పడ్డాయి. గుహల లోతు సుమారు 46 మీటర్ల వరకు ఉంటుంది. నేను లోపలికి వెళ్తుంటేనే నాకు ఆ టెంపరేచర్ తెలుస్తుంది. మీరు ఇక్కడికి ప్లాన్ చేసుకోవాలంటే నవంబర్ నుండి జనవరి మధ్యకాలంలో ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు టెంపరేచర్ కొంచెం తక్కువగా ఉంటుంది. మీరు ఇక్కడ విజిట్ అవ్వాలంటే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక్కడికి ట్రిప్ వేయాలనుకుంటే నవంబర్ నుండి జనవరి మధ్యకాలంలో ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ టైంలో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. Gracias.
ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా సున్నపురాయే, లైమ్ స్టోన్ అంటారు. కొన్ని మిలియన్ల సంవత్సరాలుగా వాటర్ ప్రవహించి ఇలా తయారయ్యాయి. పురాతన శాస్త్రజ్ఞులు ఇక్కడ పాత్రలు, పాత ఇనుప సామాన్లు, పూర్వకాలపు పరికరాలు కనుగొన్నారు. ఇవి బౌద్ధ సన్యాసులు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఇక్కడ నివసించినట్లు సూచిస్తున్నాయి. ఈ గుహలు దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్నాయి, కానీ పర్యాటకులకు అందుబాటులో ఉన్న భాగం మాత్రం 1.5 కిలోమీటర్లు. మనం ఇప్పుడు ధ్యాన మందిరము ఇంకా 1000 నాగ పడగలు 2 ఒకేసారి చూడబోతున్నాము. అదేమది ఇలానన్నా లోపలికి? మరి అటు అటు కూడా లోపలికేనా? మరి ఇప్పుడు ఇలా వెళ్ళి అలా అలా వెళ్ళాలంటే మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ అలా వెళ్ళాలి. ఓకే, వంగి పోవాలా? ఇది ఇక్కడికి డెడ్ ఎండా? సరే ఇప్పుడు అలా వెళ్దామా? అలా వెళ్దామా? సరేపా. ఇటు ఇటేముంది? ఇది కూడా డెడ్ ఎండేనా? గుహలను స్థానికులు ఎంతో కాలంగా తెలుసుకుంటూ ఉన్నప్పటికీ 1884లో బ్రిటిష్ శాస్త్రవేత్త రాబర్ట్ బ్రూస్ ఫుట్ వీటిని అధికారికంగా నమోదు చేశాడు. 1982-83లో జర్మన్ కేవ్ శాస్త్రవేత్త హెర్బర్ట్ డేనియల్ గెబోయర్ గుహలను పూర్తిగా అన్వేషించి మ్యాప్ తయారు చేశారు. 2002లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ APTDC గుహలను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసింది. విద్యుత్ దీపాలు, వాకింగ్ మార్గాలు, గాలి ప్రవాహం, భద్రతా ఏర్పాట్లు చేసింది. మనం బయట చూసిన బుద్ధుని విగ్రహం బౌద్ధ సంప్రదాయానికి గుర్తుగా ఏర్పాటు చేశారు. 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుహలను రక్షణ ప్రదేశంగా ప్రకటించింది. 1999లో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ గుహల అభివృద్ధిని ప్రారంభించింది. 2003లో గుహల అభివృద్ధికి APTDC నేషనల్ టూరిజం అవార్డును పొందింది. చోళుల కాలానికి చెందిన శిల్పాలు మరియు బౌద్ధ మతపు గురువైన నాగార్జునుని విగ్రహం కనుగొనబడ్డాయి. ఈ పిల్లాడితో మాట్లాడుతూ వెళ్తుంటే నాకు అస్సలు టైమే తెలియడం లేదు. ఇలానే చాలా దూరం వచ్చేసాము. బా చీకటి అయిపోయింది, ఇంకా లైట్స్ లేవా? నువ్వు మొబైల్ టార్చ్ చేస్తున్నా.
ఇది మాయా మందిరమా? ఇటు వెళ్తే పా. ఓకే, మళ్ళీ ఇక్కడ కోటిలింగాలకు కూడా దారి ఉంది ఇట్లా రివర్స్. మళ్ళీ వెళ్దామా? లైట్ బాబట్టు ఉంది. ఇప్పుడేమో ఇక్కడ లైటింగ్ ఉంది. మళ్ళీ వేస్తాం. అబ్బా, ఇక్కడ చల్లగా గాలి వస్తుంది. ఇక్కడ చాలా ఉక్కు పోస్తుంది. చూడమా ఇంకా మాయా మందిరం అనే పేరుతో ప్రసిద్ధమైన గుహ గురించి స్పష్టమైన సమాచారం దొరకలేదు. ఇది స్థానికంగా పిలిచే పేరు కావచ్చు. ఓకే, ఇదేనా? ఆడిపోతున్నావు? అట్లా దారిందా? ఎట్లా ఊరికే పోతున్నావా? మళ్ళీ రిటర్నా? రిటర్న్ వెళ్దామా? ఇంకా కోట్లింగాలు కాడికి పోదాం పదా. పా. రెస్ట్ తీసుకుంటావా? రెస్ట్ తీసుకుంటావా? తీసుకో, రెస్ట్ తీసుకో. వాటర్ తాగు. నువ్వు తాగు, నేను మళ్ళీ తాగుతా. పా. మీరు ఈ బ్రిడ్జ్ దగ్గర ఈ దారిని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఇలా వెళ్ళాల్సి ఉంటుంది.
ఈ దారులు ఏమంత కన్ఫ్యూజ్గా ఉండవు, ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. చిన్నగా పడతావు. ఈ కోటిలింగాల గదిలో చూసుకున్నట్లయితే మనకు పైన సీలింగ్ నుండి కిందకు శివలింగాకృతిలో చాలా రాళ్ళు కనిపిస్తాయి. కదమ్మా, ఇంకా లోపలికి దారి ఉందా? ఉందా చూడు, ఉందేమో. స్టార్ట్ చేద్దాం. పక్కన ఇది ఏందో చాలా లోపలికి ఉంది. వెళ్దామా? కొంచెం దూరం పోయేసి వద్దాం, లేదంటే నువ్వు ఇక్కడే ఉండవు, నేను పోయే వస్తావు కొద్ది దూరం. సరేనా? ఇక్కడే ఉండవు. ఇది పోయే కొద్దీ చాలా ఇరుగ్గా అయిపోతుంది. ఇక్కడ మనిషి కూడా పట్టారు. నాకు తెలిసి అక్కడి వరకు డెడ్ అని అనుకుంటా. ఇంత లోతులో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది, అందుకే అక్కడక్కడ ఇలా గాలి వచ్చే విధంగా ఇలా పెడతారు. సరే వెళ్దామా? రిటర్న్ వెళ్దాం. రిటర్న్ వెళ్దాం. మనం వచ్చేటప్పుడు ఇక్కడ మన బ్రిడ్జ్ ఒకటి చూసాం కదా, చూడండి. బ్రిడ్జ్ గుర్తుంది కదా, ఇక్కడే పాతాళ గంగ అంట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. చిన్నగా దిగు.
ఏంది ఇంత ఇరుగ్గా ఉంది? పాతాళ గంగకి ఇలా వెళ్ళాలి. ఇది బయటికి దారి, ఇలా బయటకు కూడా వెళ్ళొచ్చు. పాతాళ గంగ అనేది బెలూమ్ గుహలలో అత్యంత లోతైన మరియు రహస్యమైన భాగం. ఇది ప్రవేశ ద్వారం నుండి సుమారు 150 అడుగుల లోతులో ఉంది. శాశ్వతంగా ప్రవహించే నీటి ప్రవాహం గుహల లోతుల్లోకి ప్రవహించి అజ్ఞాతంగా మాయమవుతుంది. ఈ నీటి ప్రవాహం దక్షిణ తూర్పు నుండి వాయువ్య దిశగా ప్రవహించి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలూమ్ గ్రామంలోని బావిలోకి చేరుతుందని నమ్ముతారు. దీని లోపల ఇంకో దారి కూడా ఉంది. నాకు తెలిసి అటువైపు అంతా వాటరే ఉండొచ్చు. ఈ వాటర్ చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కెమెరాతో ఇంకా ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయి. చేపలు కనిపిస్తున్నాయా? సరే పదమ్మా మనం ఇక్కడ నుంచి. ఎన్నో క్లాస్ నువ్వు? 5th క్లాసా? ఏ స్కూలు? సాయి చైతన్య స్కూలా? ఈ పిల్లోని చూస్తుంటే ఇప్పటికే చాలా అలసిపోయినట్టు తెలుస్తుంది. మేము ఇక్కడ నుండి తొందరగా వెళ్ళాలి. వీళ్ళ అమ్మగారు కూడా ఈ పిల్లోని కోసం ఎదురు చూస్తుంటారు. నిజానికి నేనే అలసిపోయాను. ఆ పిల్లోడి మీద చెప్పేస్తున్నా. లైట్ అయ్యి, నాకు లైట్ అయ్యి. ఇలా ఇవ్వు. ఏం బ్రో భయపెట్టి ఇచ్చేస్తే రికార్డ్ అవుతారా? సూపర్ లొకేషన్. అవునా? ఓకే ఓకే వెళ్తున్నా. ఫస్ట్ ఇలా వెళ్దాం రా, మళ్ళీ అలా వెళ్దాం. ఓ చెమట్లే గారిపోతున్నాయి. ఇక్కడేంది వాటర్ అంతా ఉంది, తేమగా ఉంది.
చిన్నగా పడతావు. నీకు అసలు భయమే లేదా? సున్నా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా మర్రి చెట్టు వేర్లు వేలాడినట్టు వేలాడుతున్నాయి. బహుశా అందుకే దీనికి ఆ పేరు వచ్చిందేమో, ఊడల మర్రి అని. ఇక్కడ మధ్యలో కూడా ఒక స్తంభం కనిపిస్తుంది, దాని చుట్టూ వేర్లు వచ్చినట్లు. సరే రిటర్న్ వెళ్ళిపోదామా? ఆడికి వెళ్ళిపోదాం పదా. అప్పుడు చూడలా అట్లా పోదాం. గది అంతటా సహజంగా ఏర్పడిన స్తంభాకార శిలారూపాలు ఉండటం వల్ల ఇది ఒక మందిరాన్ని లేదా సభా భవనాన్ని పోలి ఉంటుంది. చెమటలు పట్టేసినాయి కదా. ఇదేమిది? పోదామా? మా మళ్ళా ఏమంటారు? ఇట్లా ఊళ్ళన్నీ తిరుగుతున్నాను అనేసా ఏమన్నది? మీ అమ్మ అయితే ఇంటికి పిలుచుకొచ్చి కట్టుతో కొడుతుందా? నాకు చెల్లెళ్ళా? ఒక చెల్లెలు ఉంది. అదే ఇంకా పెద్ద కెమెరా. ఈ పిల్లని ఇది అన్న ఫోటో. వస్తుంది వస్తుంది. మేము బయటకు రాగానే ఈ బాబు వాళ్ళ బామ్మగారు బయట వెయిట్ చేస్తున్నారు మా కోసము. ఆమె మీరు వెళ్ళి చాలాసేపు అవుతుంది, కంగారు పడి నేను ఇక్కడికి వచ్చానని చెప్పింది. కొంచెం లేట్ అయిపోయింది బామ్మ అని నేను కన్విన్స్ చేస్తుంటే ఆ బాబు నేను ఇక్కడే ఆడుకుంటానని కొంచెం సత్తా ఇచ్చాడు. తర్వాత నేనే కొంచెం కన్విన్స్ చేసి తీసుకెళ్ళాను. పైకి అనుకుంటాం కానీ లోపలికి ఒంటరిగా వెళ్ళడం చాలా కష్టం. అసలు ఈ బాబు లేకుంటే నేను వీడియోని ఇంత క్లియర్గా చూపించేవాడిని కాదేమో. ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి మేము లోపల ఏమేమి చేసామో అన్నీ చెప్పబోతున్నాము. అలానే మేము లోపల దిగిన ఫొటోస్ని కూడా చూపించబోతున్నాము. వీడియోలో మొత్తం మీ పిల్లోడే ఉన్నాడు. నాకు తెలియని కూడా చెప్తున్నాడు, అన్నీ చూపించేసినాడు.
ఫోటోలు తీసుకున్నాం ఇద్దరం. వీళ్ళ అమ్మగారు ఈ ఫొటోస్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తం 3 ఫొటోస్ తీసుకున్నాం. ఇద్దరికి సింగిల్ ఫొటోస్ అండ్ కలిసి ఒకటి. ఆ కలిసి దిగిన ఫోటోని నేను ఇంటికి తీసుకెళ్ళబోతున్నాను. ఈ పిల్లోడు నాకు చాలా హెల్ప్ చేశాడు, కానీ నేను ఏమిచ్చినా తీసుకోవడం లేదు. లాస్ట్కి ఈ ఫోటో తప్ప నేను ఇంకేమి ఇవ్వలేకపోయాను.